ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. ఇది వచ్చేసి మనకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించి డిఏ టేబుల్. దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. ప్రజెంట్ ఉద్యోగులు తీసుకున్నటువంటి డిఏ చూసినట్లయితే జనవరి 2023కు సంబంధించింది 30.03. ఇది మనకు ఆల్రెడీ ప్రభుత్వం అనౌన్స్ చేయింది. మన శాలరీస్ కూడా తీసుకుంటున్నారు, పెన్షన్స్ కూడా వస్తున్నాయి. ఇంకా మనకు ఎన్ని డిఏలు రావాల్సింది ఒకసారి చూసినట్లయితే జూలై 2023, జనవరి 2024, జూలై 2024, జనవరి 2025 4 డిఏలు అయితే ఇప్పుడు ప్రజెంట్ పెండింగ్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్లో దీపావళి కానుక మరొక డిఏ ప్రకటిస్తుంది. అప్పుడు +1 మొత్తం 5 డిఏలు అయితే మళ్ళీ పెండింగ్లో ఉంటాయి. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఈ డిఏలే కాకుండా మళ్ళీ పిఆర్సీ కూడా పెండింగ్లో ఉంది. సో పిఆర్సీ పెండింగ్లో ఉంది. ప్రజెంట్ అయితే 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అలాగే ఈహెచ్ఎస్ అన్నారు, అది ఇంతవరకు ఊసేలేదు. చాలా రకాల సమస్యలు ఉన్నాయి. మరి ఉద్యోగ సంఘాలు మాత్రం సప్పుడు లేదు, ఏం లేదు. సో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి వెంటనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ మేల్కొని సంఘాలపై ఒత్తిడి తీసుకొచ్చి మిగిలినటువంటి డిఏల పరిస్థితి, పిఆర్సీ పరిస్థితి, అలాగే ఈహెచ్ఎస్ పరిస్థితి, వీటన్నిటి మీద సంఘాలపై ఒత్తిడి తీసుకొచ్చి మరి ఏదో ఒక అంశాన్ని అయితే కనీసం క్లియర్ చేయించుకోవాలని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. సో మున్సిపాలిటీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ రాబోతున్నాయి కాబట్టి మనకు కూడా, ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు ఖచ్చితంగా బెనిఫిట్స్ అయితే, అంటే మన హక్కులైతే ఈ సమయంలో సాధించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించుకోవచ్చు. సో మనకి ఇది ఈరోజు వార్త. మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.